అందరికీ నమస్కారం. గాజాలోని అల్ అహిలీ హాస్పిటల్ మీద ఐడిఎఫ్ దాడి చేసిందని చెప్పి మన తెలుగు మీడియా బ్రేకింగ్లతో షేక్ చేసేస్తోంది జనాల్ని. కానీ అసలు నిజాలు మాత్రం చెప్పదు, చెప్పడానికి ఇష్టపడదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లతో రకరకాలైనటువంటి థీమ్స్తో లేని విషయాన్ని ఉన్నట్లుగా చెప్తోంది. అక్కడ జరిగినటువంటి ఘోరం సత్యమే, కానీ ఆ ఘోరానికి మూల కారణం ఏమిటో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ దాన్ని ఎప్పుడూ కూడా విస్మరిస్తూ ఉంటుంది ఈ సోకాల్డ్, ముఖ్యంగా మన తెలుగు మీడియా. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పి మ్యాటర్లోకి వెళ్దాం. ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ రెండు ప్రాంత ప్రజలు కూడా కామన్గా హమాస్ ఉగ్రవాదుల బాధితులే. కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్న దాడిగాను, లేకపోతే పాలస్తీనా ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడిగాను చూసే కంటే కూడా ఈ నడిమిట్లో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదుల క్రూర చర్యలపైన జరుగుతున్నటువంటి దాడులుగానే ఇజ్రాయెల్వి చూడాలి. అలాగే జరుగుతున్న దురాగతాలకు మూల కారణం హమాస్గానే మనం భావించాలి. హమాస్ క్రూర మూకల దుశ్చర్యల ఫలితమే నేడు అక్కడ ఆ జాతి అనుభవిస్తున్న ఘోష. చిన్నారుల తల్లుల ఏడుపుకి కారణం హమాస్, ఇంకే డౌట్ లేదు. కానీ ఎక్కడైనా కూడా ఒక్క బ్యానర్ ఈ హమాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మనం చూసామా? పోస్టర్లు చూసామా? చూడలేదు. పాలస్తీనా, ఇజ్రాయెల్ నడుమ ఇప్పుడు మతం అనే అంశాన్ని పోరుకు ఇంధనంగా కలిపేశారు. కాబట్టి అంత త్వరగా జనం పుర్రెల్లోంచి ఈ కలుషితం పోదు. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. గాజాలోని హాస్పిటల్ ఎవరు కూల్చారు అనేది ఈ వీడియోలోని ప్రధాన అంశం. ఇజ్రాయెల్ ఐడిఎఫ్నా దీనంతటికీ కారణం అంటే కాదు అనే సమాధానమే వస్తోంది విశ్లేషించుకుంటూ పోతే. టెర్రర్ అవుట్ఫిట్స్ ఎప్పుడూ చేసే పనిని ఇప్పుడు చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఏంటంటే, గాజాలో హమాస్ గ్యాంగ్ వాటి స్థావరాలను సాధారణ ప్రజలు నివసించే ఇళ్ల కింద బేస్మెంట్ నిర్మించి అందులో ఉండి రక్షణ తీసుకుంటారు. దాడి చేయాలనుకున్నప్పుడు బేస్మెంట్ నుంచి బయటకు వచ్చి దాడి చేసి వెంటనే మళ్ళీ బేస్మెంట్లోకి వెళ్ళిపోతారు. స్కూళ్ళు, హాస్పిటల్స్ క్రింద కూడా ఇలాంటి బేస్మెంట్స్ ఉంటాయి. అవి పెద్దవిగా ఉంటాయి కాబట్టి రాకెట్ తయారీ అంతా కూడా అక్కడే చేస్తారు. ఇళ్ళు, స్కూల్స్, హాస్పిటల్స్ మీద ఇజ్రాయెల్ దాడి చేయదు రూల్ ప్రకారం అయితే. కాబట్టి హమాస్కి అవి సురక్షిత స్థావరాలు. హమాస్ తయారు చేసేవి మిసైల్స్ కాదు, రాకెట్లు మాత్రమే. మనం దీపావళికి కాల్చే రాకెట్స్ లాంటివే ఇవి కూడా, కానీ సైజులో పెద్దవి అంతే. దీపావళి రాకెట్లు ఎలా అయితే కొన్ని నేరుగా ఆకాశంలోకి వెళ్ళి అక్కడ పేలిపోతాయో, హమాస్ రాకెట్లు కూడా అంతే. కాకపోతే 45 డిగ్రీల కోణంలో ఉండే స్టాండ్ మీద నుంచి ఫైర్ చేయడం వలన అవి ఏటవాలుగా ప్రయాణిస్తూ ఉంటాయి. హమాస్ చేసే రాకెట్లు వాటి కేసింగ్ కోసం ఏవి దొరికితే వాటిని ఉపయోగించడం వలన అవన్నీ కూడా ఒకే విధంగా ప్రయాణించవు. లోపల ఉండే ఇంధనం మండటం వలన కేసింగ్ కరిగిపోయి కొద్ది దూరం వెళ్ళగానే కూలిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. హమాస్ 100 రాకెట్లు ఫైర్ చేస్తే వాటిల్లో 30 గాజాలోనే ఇళ్ల మీద కూలిపోతూ ఉంటాయి. ఐడిఎఫ్ గాజాలోకి ప్రవేశించి ప్రతి ఇంటిని చెక్ చేస్తూ ఉంది. అందుకే హమాస్ తీవ్రవాదులు ఇళ్ళు, స్కూళ్ళు, హాస్పిటల్స్ని ఖాళీ చేసి గాజా భాగంలో ఉన్నటువంటి మధ్యధరా సముద్ర తీరానికి వెళ్ళిపోయారు. బీచ్ దగ్గర ఉన్న ఇళ్ల దగ్గర నుంచి బయటకు వచ్చి బీచ్ నుంచి రాకెట్లను ఫైర్ చేసి వెళ్ళిపోతున్నారు. బీచ్ నుంచి ఫైర్ చేయడంతో వాటిల్లో కొన్ని ఇజ్రాయెల్ భూభాగం చేరకుండానే గాజాలోని హాస్పిటల్ మీద పడ్డాయి. కొన్ని టెక్నికల్ పాయింట్స్ని ఇక్కడ ప్రస్తావిద్దాం. ఎయిర్ స్ట్రైక్ కోసం జెట్ ఫైటర్స్ నుంచి జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనిషన్, లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగిస్తారు. ఇవి విమానం నుంచి నేరుగా నిర్దేశించిన ప్రాంతం మీద పడతాయి. జేడీఏఎంలు పడిన చోట పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. బిల్డింగ్ మీద పడితే అది కూలిపోతుంది. అలాగే పక్కన ఉన్నటువంటి భవనాలు కూడా దెబ్బతింటాయి. మీరు ఇప్పటికే వీడియోల్లో చూసి ఉంటారు, ఫోటోల్లో చూసి ఉంటారు. ఇజ్రాయెల్ F-16లు ప్రయోగించినటువంటి ఎయిర్ టు సర్ఫేస్ గైడెడ్ మిసైల్స్ అపార్ట్మెంట్స్ని కూల్చిన దృశ్యాలను. గైడెడ్ మిసైల్స్ని పక్కనున్నటువంటి భవనాలు దెబ్బతినకుండా టార్గెట్ మాత్రమే కూలగొట్టడానికి వాడుతుంది ఇజ్రాయెల్. ఇవి నేరుగా అపార్ట్మెంట్ పునాదులను దెబ్బతీయడం ద్వారా టార్గెట్ అపార్ట్మెంట్ని కూలుస్తుంది ఇజ్రాయెల్. గాజాలోని ప్రతి అడుగు ఇజ్రాయెల్ ఎప్పుడో కూడా జియో మ్యాపింగ్ చేసి పెట్టుకుంది. కాబట్టి అల్ అహిలీ హాస్పిటల్ కూడా జియో మ్యాపింగ్ పరిధిలో ఉంది. ఒకవేళ అల్ అహిలీ హాస్పిటల్ని కూల్చాలి అంటే గైడెడ్ మిసైల్స్ని వాడుతుంది, కానీ గైడెడ్ జేడీఏఎం బాంబుని వాడదు.
ఇక్కడ ఇరాన్ ఆరోపణ ఏంటంటే ఇజ్రాయెల్ MK-84తో ఒక 1000 కేజీల బాంబుని ప్రయోగించింది అని. కానీ MK-84 కేజీ బాంబ్ లేదా దీనికి ఇంకో పేరు ఉంది BLU-117, దీనిని కనుక ఇజ్రాయెల్ ప్రయోగించి ఉంటే అది పడ్డ ప్రాంతంలో 50 మీటర్ల చుట్టుకొలతతో పెద్ద గొయ్యి ఏర్పడేది. 100 మీటర్ల ప్రాంతంలో ఉన్న భవనాలు పూర్తిగానో లేదా పాక్షికంగానో నివసించడానికి వీలు లేని విధంగా ధ్వంసమై ఉండేవి. ఫోటో చూడండి, మీకు రెడ్ సర్కిల్స్తో మార్కు కనిపిస్తూ ఉంది కదా. ఫోటో తీసింది BBC జర్నలిస్ట్. హాస్పిటల్ కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. రోడ్డు మీద చాలా చిన్న డ్యామేజ్ జరిగింది. అది కూడా సహజంగా రోడ్డు చెడిపోయినప్పుడు ఏర్పడే చిన్న గొయ్యిలాగా ఉంది తప్పితే బాంబు పడ్డ ఆనవాళ్లు లేవు. ఒక కారు మాత్రం తిరగబడి కాలిపోయింది. అంటే హమాస్ రాకెట్లోని ఇంధనం ఆ కారు మీద నేరుగా పడటం వలన అది తిరగబడి కాలిపోయింది. కానీ హమాస్ రాకెట్ భూమిని తాకిన చోట ఏర్పడ్డదే ఆ రోడ్ డ్యామేజీ కూడా. మిగతా కార్లు కాలిపోవడానికి కారణం రాకెట్లోని ఇంధనం వాటి మీద పడటం వలన. పక్కనే ఉన్న బంగళా పెంకుల పైకప్పు చూడండి, అవి 3 పెంకులు మాత్రం పక్కకి జరిగాయి. డ్రోన్ ద్వారా తీసిన ఏరియల్ ఫోటో కూడా చూడండి, ఎక్కడా కూడా ఒక్క కట్టడం కూడా డ్యామేజీ అవ్వలేదు. హాస్పిటల్ మీద ఉన్నటువంటి సోలార్ ప్యానల్స్ కూడా అలాగే ఉన్నాయి, చెడిపోకుండా. మరో ఫోటోలో హాస్పిటల్ ముందు పార్కింగ్ దగ్గర కింద నల్లగా ఏదో మండితే ఏర్పడ్డ మరకలు ఉన్నాయి. హమాస్ రాకెట్ల కోసం ఇరాన్ రిఫైనరీల నుండి పంపినటువంటి ఇంధనం మండిపోవడం వలన ఏర్పడిన గుర్తు అది. కానీ టైల్స్ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. మానవ కవచాలని అడ్డు పెట్టుకుని సానుభూతి పొందడం అనేది ఇస్లామిక్ టెర్రర్ అవుట్ఫిట్స్ దశాబ్దాలుగా చేస్తూ ఉన్నది. కానీ ఈసారి ఇరాన్ రక్షక పాత్రలో ఏదో చేద్దామని భంగపడింది. ఇక మన దేశ మీడియా అయితే అబద్ధాన్ని ప్రచారం చేయటంలో ఎప్పుడు ముందు ఉంటుంది. తెలుగు మీడియా అయితే గనక తెగులు పట్టి పోయింది కాబట్టి ఈ విషయంలో PhD చేసిందనే చెప్పుకోవచ్చు.